హలో అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనం ఎన్నో సార్లు వస్తువులు పోడగొట్టుకుంటా ఉంటాం కదా! కొన్నిసార్లు వాచ్ పోతది. కొన్నిసార్లు సెల్ ఫోన్స్ మనకు తెలియకుండానే మనం పోడగొట్టుకుంటా ఉంటాం. సో, అట్లాంటి టైంలో కొన్నిసార్లు వెతుకుతాము. దొరకకపోతే ఇంకా గివ్ అప్ చేస్తాం. పోనీలే ఇంకోటి కొనుక్కుందామని వాటిని వదిలేస్తా ఉంటాము. కానీ దొరికేంత వరకు వాటిని వెతకం కదా! కదా? నో. అయితే దేవుడు మాత్రము తప్పిపోయిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉన్నాడంట అండి. ఇప్పటికన్నా ఆ వ్యక్తి నా దగ్గరకొస్తాడేమో, ఇప్పటికన్నా నా ప్రేమను తెలుసుకుంటాడేమో, ఇప్పటికన్నా నా త్యాగమును తెలుసుకుంటాడేమో అని దేవదేవుడు దివారాత్రములు మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ ఒక్కరు ఆయన నుండి దూరం అయిపోయినా ఆయన తట్టుకోలేడండి. చూడండి, 100 గొర్రెలు వెళ్తుంటే ఒక్క గొర్రె తప్పిపోతే, ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడంట. అంటే ఆ ఒక్క గొర్రె కోసము ఈ 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టాడు. అంటే ఒక్కరిని గూడా ఆయన ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఇవున్నాయి కదా! ఒక్కటి పోతే పోయిందిలే అని ప్రభువు అనుకోవట్లేడండి. వాక్యం చెప్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 34:16 చదువుకుందాం. తప్పిపోయిన దానిని నేను వెదకుదును. ఎవరైతే నా నుండి దూరమైపోయారో తెలుసో తెలియకో వారిని నేను వెతుకుతూనే ఉంటాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. సో, ఈరోజు మనము ఆయన వెతికినప్పుడు మనం ఆయనను కనుగొంటే, ఆయన యొద్దకు వెళ్తే తిరిగి ఆయన మందలో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనకు పోషకుడుగా, ఆయన మనకు కాపరిగా ఉండి మన జీవితంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.